జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాటెల్స్. పెద్దవాళ్ళు మనకేదైనా ఒక విషయం చెప్పారనుకోండి, ఏ ఏంటి చేదస్తాం ఈ కాలంలో గూడా ఈ మూఢనమ్మకాలు తీసేయి కొట్టి పారేయి. ఎదుటి వాళ్ళకి కూడా చెప్తే నమ్మద్దు అని. కానీ పెద్దవాళ్ళు చాలా ఆలోచించి, పరిశీలించి చెప్తారు. ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యొద్దు అని. మనం కూడా ఆలోచిస్తే బుర్ర పెట్టి, అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. దాని వెనక ఉన్న కారణం ఏంటి అని. అటువంటి ఒక 2, 3 విషయాలు చెప్పుకుందామా? తలుపుల మీద బట్టలారేయొద్దు, టవల్స్ ఆరేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఆరేస్తే అప్పులవుతాయంటారు. ఏంటి తలుపుల మీద బట్టలారేసినంత మాత్రాన, టవల్స్ ఆరేసినంత మాత్రాన అప్పులవుతాయా? అని మనం అనుకోవచ్చు. నిజమే. ఎలా అంటే ఇప్పుడు మనం రోజు తలుపులు తుడవటాలు, చిమ్మటం చెయ్యం. ఒక వారానికో, 10 రోజులకో ఎప్పుడో ఒకసారి తుడుస్తూ ఉంటాం. ఈ లోపల ఏం జరుగుతుంది? గాలికి దుమ్ము, ధూళి పడుతుంది. దాని మీద మనం టవల్ ఆరేయటమో, లేదంటే బట్టలు ఆరేయటమో చేస్తే వాటితోనే మనం మొహం తుడుచుకోవటం, లేకపోతే మనం వేసుకోవడం జరుగుతుంది. ఆ తలుపుకున్న ఆ దుమ్ము, ధూళిలో క్రిములుంటాయి. దానివల్ల ఏం జరుగుతుంది? మనం మొహాన్ని ఆ టవల్‌తో తుడుచుకున్నప్పుడు ఆ క్రిములు మన మీద వస్తాయి. తద్వారా అనారోగ్యం. డబ్బులుంటే సరే డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకుంటాం. డబ్బు లేకపోతే అప్పు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పు చేస్తున్నాం. ఇది ఒకటి రుజువయిందా? నెక్స్ట్ దిండు మీద కూర్చొని అన్నం తినొద్దు, అప్పులవుతాయంటారు. నిజమే. దిండ్లు గూడా మనం ప్రతిరోజు ఏం ఉతకం. ఆ గలీబులవి. వారానికి 10 రోజులకొకసారి. మన తలలో ఉన్న డాండ్రఫో, లేకపోతే ఆ మురికో, ఆ గలీబుకు పడుతుంది. మనం దాని మీద కూర్చుంటాం, పడుకుంటాం. సో, తద్వారా గూడా క్రిములు మన వంటి మీదకి ప్రవేశించొచ్చు. అనారోగ్యం పాలవుతాం. దానివల్ల అప్పుల పాలవుతాం. డాక్టర్‌ని సంప్రదిస్తాం. నడుస్తూ అన్నం తినొద్దు అంటాం. కరెక్టే. నడుస్తూ అన్నం తింటూ ఉన్నామనుకోండి, అసలు ఎంత తింటున్నాం ఏంటి మనకేం తెలీదు. ఒక చోట కూర్చొని తింటేనే, ఓహ్! మనం ఇంత తిన్నాము, కడుపు నిండింది అని మనకు తెలుస్తుంది. లేదంటే నడుస్తూ తింటూ ఉంటాం. కింద అవి పడతాయి. అన్నం మెతుకులు పడతాయి. లేదంటే పచ్చడి పడుతుంది. లేకపోతే నెయ్యో ఏమో పడుతుంది. చూసుకోం. కాలు జారి పడతాం. మళ్ళీ డాక్టర్‌ని సంప్రదిస్తాం. ఇది నాకు జరిగింది. నేను 2 రోజుల క్రితం నాకు జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత సింక్‌లో అంట్లు గిన్నెలు ఎక్కువ సేపు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు రుద్దేసుకోవాలి. ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి. అంతే గదా! ఎక్కువ సేపు అలానే ఉంచామనుకోండి, దాని మీద క్రిములు వాలుతాయి. ఇంటి నిండా క్రిములు పాకుతాయి. అవి ఎక్కడ వాలుతాయో తెలీదు, మన మీద వస్తాయో తెలీదు, అన్నం గిన్నెల మీద వాలుతాయో తెలీదు. తద్వారా అనారోగ్యం. అందుకే పెద్దలు ఏంటంటే ఒక విషయం చెప్పారు అంటే, ఆ చెప్పిన విషయం వెనుక ఖచ్చితంగా నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది. అందుకే మూఢనమ్మకం, చాదస్తం అని మాత్రం కొట్టి పారేయకూడదు. వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై శ్రీరామ్.